బీసీలకి తమాషా పద్ధతిన అన్ని రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యం కల్పించాలి. బీసీలకి రాజకీయ వాటా కల్పించని పార్టీలని ఈ ఎన్నికల్లో గుణపాఠం చెబుతాం. బీసీలకి టికెట్లు కేటాయించని పార్టీలకి ఓట్లతో బుద్ధి చెప్తాం. 2-3% కులాలే అసెంబ్లీలో ఉండాలి. 50% ఉన్న బీసీలకి మొండి చేయి చూపిస్తే సహించం. వైసీపీ, టీడీపీ, జనసేన కూటమిలు బీసీల రాజకీయ పాలసీ ప్రకటించాలి. ప్రతి జిల్లాను యూనిట్గా 50% టికెట్టు బీసీలకి ఇవ్వాల్సిందే. ఈ వారంలోనే 10,000 మందితో గుంటూరులో బీసీల రాజకీయ ప్లీనరీని నిర్వహిస్తాం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు వెల్లడి. శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీల జనాభా దామాష ప్రకారం ప్రధాన రాజకీయ పార్టీలు ఇలా జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు బీసీలను కరివేపాకులాగా వాడుకొని వదిలేస్తున్నారు. బీసీలు అంటే ఈ పార్టీలకు లెక్క లేకుండా అయిపోయింది. బీసీలకు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా రావాల్సినటువంటి అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లను 2%, 5% లేనటువంటి అగ్రకులాలకే కేటాయిస్తున్నదే తప్ప ఈరోజు 60%గా ఉన్నటువంటి సుమారు 142 కులాలకు సంబంధించినటువంటి బీసీలకు మొండి చేయి చూపిస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలకు నైతిక విలువలు లేవు. వాళ్ళకు రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు లేవు. రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఈరోజు సిట్టింగ్లకు టికెట్లు ఇస్తామని చెప్పి కొంతమంది, అదేవిధంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని చెప్పి కొంతమంది, ఇలా అన్ని రాజకీయ పార్టీలు మొదటి నుంచి జెండా మోసి ఆ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉండి ఆ పార్టీలో ఒక సైనికునిగా పనిచేసినటువంటి బీసీలకు డబ్బులు లేవని, ఇలా ఎన్నికల్లో పెట్టుబడి పెట్టలేరని చెప్పి టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఈరోజు మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5% లేనటువంటి వాళ్లకు టికెట్లు ఇచ్చి ప్రధానంగా వైసీపీ, టీడీపీ, జనసేన, ఈ బీజేపీ కూటములు 5% లేనటువంటి అగ్రకులాల పక్షాన ఉంటారా, లేదా 50% పైబడి ఉన్నటువంటి బీసీల పక్షాన ఉంటారా తేల్చుకోవాలి. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 94 అసెంబ్లీ టికెట్లు ప్రకటించడం జరిగింది. పొద్దున్న లేస్తే మాది బీసీల పేటెంటు, మాది బీసీల పార్టీ, మా బీసీలకు వెన్నుముక, బ్యాక్ బోన్ అని చెప్పినటువంటి టీడీపీ పార్టీ ఇలా 94 టికెట్లు ఇచ్చిన దాంట్లో సగం సీట్లు ఇవ్వాలి. కానీ కేవలం 20 టికెట్లు మాత్రమే ఇచ్చి బీసీలకు మొండి చేయి చూపించారు. అదేవిధంగా వైసీపీ పార్టీ మొత్తం ఇలా నియోజకవర్గ ఇన్ఛార్జ్లను చేంజ్ చేస్తూ పక్క జిల్లాలను, ఇతరేతరను, స్థానికేతలను తీసుకొచ్చి బీసీలకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి బీసీలకు జెండా మోసిన వాళ్ళకి ఈ సందర్భంలో టికెట్లు ఇవ్వాలి. టికెట్లు ఇవ్వనటువంటి పార్టీలకు బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. మాకు టికెట్లు ఇవ్వనటువంటి మీరు మా ఓట్లను ఏ విధంగా అడుగుతారు? మాకు టికెట్లు ఇవ్వనటువంటి మీరు ఏ విధంగా అధికారంలోకి వస్తారు? ఈరోజు పార్టీ అధ్యక్ష పగ్గాలు మీ చేతులు ఉన్నాయి. వైసీపీ పార్టీ అధ్యక్షుల పదవులు మీ చేతులు ఉన్నాయి. టీడీపీ పార్టీ మీ చేతిలో ఉన్నది. బీజేపీ పార్టీ మీ చేతిలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు మీ చేతులు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పార్టీల పగ్గాలు అగ్రకులాల చేతుల్లో ఉన్నాయి. ఒక్క పార్టీ కూడా బీసీకి, ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి కూడా అధ్యక్ష పదవి ఇవ్వలేదు. అదేవిధంగా అధ్యక్ష పదవి ఇవ్వలేదు. భవిష్యత్తులో మేము ఎన్నికల్లో గెలిస్తే బీసీకి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పి కూడా ఏ పార్టీ కూడా చెప్పడం లేదు. ముఖ్యమంత్రి పదవి ఇవ్వరు, పార్టీ అధ్యక్షుని పదవి ఇవ్వరు, చివరికి అసెంబ్లీ సీట్లు ఇవ్వరు, పార్లమెంట్ సీట్లు ఇవ్వరు. అంటే బీసీలను రాజకీయంగా పాలేరుగా గులాంగిరి చేయించుకుంటున్నారు తప్ప బీసీలకు రాజకీయంగా న్యాయం చేయడం లేదు. మీ పార్టీలను
ఇవాళ మా కేశన శంకర్రావు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యమం బీసీ ఉద్యమం చాలా ఉధృతంగా నడుస్తుంది. త్వరలోనే ఇవాళ గుంటూరులో ఒక బీసీల రాజకీయ ప్లీనర్ పెట్టి బీసీల పక్షాన ఉండే పార్టీలేవి, బీసీ వ్యతిరేక పార్టీలేవి మేము ఆ రోజు ప్రకటిస్తాం. మేము బీసీ వ్యతిరేక పార్టీలుగా ప్రకటిస్తే ఈ ఎన్నికల్లో బీసీలందరూ ఓటు అనే ఆయుధంతో మీకు గుణపాఠం చెప్పి మిమ్మల్ని బుద్ధి చెప్పడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మేము చివరిగా చెప్పేది ఏంటంటే, ఇప్పటికైనా ఈ రాజకీయ పార్టీలకు చివరి అవకాశం ఇస్తున్నాం. బీసీలు రాజకీయంగా చైతన్యంగా లేరు, ఓటు చైతన్యంగా లేరు, బీసీలు పార్టీల వారిగా విడిపోతున్నారని మీరు అనుకుంటున్నారు. కానీ బీసీలు తలుచుకుంటే ఎన్టీ రామారావునే ఓడగొట్టిన చరిత్ర బీసీలకు ఉన్నది. కాబట్టి ఈ ఎన్నికల్లో బీసీలను నిర్లక్ష్యం చేసి బీసీలను రాజకీయంగా అణచివేస్తే వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ను కేశన శంకర్రావు గారి నాయకత్వంలో బీసీలకు ఒక రాజకీయ వేదిక తీసుకొస్తాం, బీసీలకు ఒక రాజకీయ పార్టీ తీసుకొస్తాం. బీసీల రాజకీయ పార్టీ వచ్చిన రోజు ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, దక్షిణ భారతదేశంలో అగ్రకుల రాజకీయ పార్టీలకు పోటీ చేయడానికి కనీసం అభ్యర్థులు దొరుకుతలేరు. ఒకవేళ అభ్యర్థులు దొరికితే వాళ్ళకు డిపాజిట్లు రావడం లేదు. ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీలకు రాజకీయ పార్టీ వచ్చిన రోజు మీ పార్టీ కార్యాలయాలకు తాళాలు వేసుకుని టూలెట్ బోర్డులు పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మర్యాదగా మా టికెట్